మంచు మోహన్ బాబు నివాసం వద్ద మరోసారి ఉద్రిక్తతలు తలెత్తాయి. తనకు కూడా ఇంట్లో హక్కు ఉందని, తనకు చెందిన వస్తువులను ఇంట్లో ఉన్నాయని అవి తెచ్చుకోవాలంటూ జల్పల్లిలో మోహన్ బాబు నివాసానికి వెళ్లారు. దీంతో మనోజ్ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కోర్టు అనుమతి పత్రం ఇచ్చినా అసలు మోహన్ బాబు నివాసం వద్ద జరిగిన పరిణామాలేంటి? మనోజ్కు పోలీసులు అడ్డుకునే హక్కు ఉందా? మనోజ్కు కోర్టు ఇచ్చిన నోటీస్ ఏంటి? మోహన్ బాబు వద్ద ఉన్న నోటీసులు ఏముంది? మీడియాను అడ్డుకునే అర్హత పోలీసులకు ఉందా? ఇలాంటి ఆసక్తికర అంశాలపై అడ్వకేట్ మాలతి గారు స్టూడియోలో ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే. అంటే ఇట్లా ఏదైతే ఈ ఉదాంతం ఏదైతే ఉందో అక్కడికి మనోజ్ చేరుకున్న తర్వాత ఈ సంగతి అంతా పక్కన పెడితే ముఖ్యంగా మీడియా మీద పోలీసులు కానీ అలా అడ్డుకోవడం కానీ వాళ్ళకి ఆ రైట్ ఉందంటారా? అడ్డుకోవడం కరెక్ట్ అంటారా? యాక్చువల్గా అక్కడ అసలు ఏంటంటే ఇప్పుడు మంచు మనోజ్ గారికి ఏంటంటే ఆల్రెడీ అంటే తనకు అనుకూలంగా ఆల్రెడీ ఆర్డర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే రంగారెడ్డి కోర్టులో ఏదైతే కేసు ఫైల్ ఉందో ఆ రంగారెడ్డి కోర్టులో ఆల్రెడీ మోహన్ బాబు గారు కేసు వేశారు. ఏమనంటే ఎవిక్షన్ వేసారు. అంటే దీన్ని మనము లాస్ట్ మంత్ కూడా చాలా అంటే మీడియాలోకి వచ్చింది స్టోరీ, అదంతా ఈ ఇన్సిడెంట్ కూడా చాలా రచ్ అయింది లాస్ట్ మంత్ కూడా. సో అప్పుడు ఏంటంటే అప్పుడు అంటే నేను స్టోరీ చెప్తున్నా, అసలు ఏమైంది అనే స్టోరీ చెప్తున్నా బిగినింగ్ నుండి. సో మోహన్ బాబు గారు ఏంటంటే కలెక్టర్ ఆఫీస్లో కేసు వేశారు. సీనియర్ సిటిజన్ యాక్ట్ కింద మెయింటెనెన్స్ ట్రిబ్యునల్ అనేది ఒకటి ఉంటుంది. ఆ మెయింటెనెన్స్ ట్రిబ్యునల్లో సీనియర్ సిటిజన్ యాక్ట్ కింద నా కొడుక్కి అంటే మనోజ్కి నా ప్రాపర్టీ మీద హక్కు లేదు, ఎవిక్షన్ చేయాలంటే నా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవాలి, నా కొడుకు నా దగ్గర ఉండకూడదు అని చెప్పేసి ఒక పిటిషన్ అనేది కలెక్టర్ ఆఫీస్లో వేయడం జరిగింది. అప్పుడు ఏమైందంటే అది మనోజ్ గారు దాన్ని కంటెస్ట్ చేసే కేసు మనోజ్కి ఫేవర్లో వచ్చింది ఆర్డర్స్. ఓకే, ఆ తర్వాత ఏమైందంటే ఈ కేసు ఆల్రెడీ క్లోజ్ అనేది అయిపోయింది. ఇది లాస్ట్ మంత్. అది అయిపోయినాక ఫ్రెష్గా ఈ కేసుని మొత్తం హైడ్ చేసి, అంటే ఈ కేసు కాకుండా మళ్ళీ ఫ్రెష్గా ఎల్బీ నగర్ కోర్టులో, అదే రంగారెడ్డి కోర్టులో కేసు వేశారు ఎవిక్షన్కి. సో ఆ ఎవిక్షన్ వేసినప్పుడు ఇంటరిమ్ ఆర్డర్స్ అనేది వచ్చినాయి. అంటే ఏమైతే ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేసు ఉన్నాయో అన్నీ దాపెట్టి ఆ కేసు వేస్తే వాళ్ళకి అంటే మోహన్ బాబు గారికి వచ్చింది, అది ఫేవర్లో వచ్చింది ఆర్డర్స్. వచ్చిన తర్వాత మనోజ్ మళ్ళీ ముందరికి వచ్చి తన గ్రౌండ్స్ చెప్పాడు. అంటే తనకున్న రియల్ ఫ్యాక్ట్స్ అనేది ఎవిడెన్స్తో సహా వేస్తే అప్పుడు ఆ ఎవిక్షన్ అనేది క్యాన్సిల్ అంటే రిజెక్ట్ అయిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు మంచు మనోజ్కి ఫేవర్లో స్టే అనేది వచ్చింది. స్టే వచ్చిన తర్వాత అంటే ఏంటి ఆ ఎవిక్షన్ చేయొద్దు, మనోజ్ ఆ ఇంట్లో ఉండొచ్చు, అంటే మనోజ్కి ఆ ఇంట్లో ఉండే హక్కు ఉంది అని చెప్పేసి ఆర్డర్స్. ఇండైరెక్ట్గా సింపుల్ లాంగ్వేజ్ చెప్పాలంటే మంచు మనోజ్కి కూడా ఆ ఇంట్లో ఉండే హక్కు ఉంది అని చెప్పేసి కోర్టు చెప్పింది. సో ఆల్రెడీ తన తరఫున ఫేవర్లో ఉన్న ఆర్డర్స్ అయితే ఉన్నాయి. ఇది కాకుండా ఈ కలెక్టర్ ఆఫీస్లో ఏవైతే ఆర్డర్స్ అయితే చెప్పాను ఇంత ముందుకు, అది మళ్ళీ ఇక్కడ అప్పీల్కి వెళ్తారు అని చెప్పేసి మంచు మనోజ్ ఏం చేశాడంటే హైకోర్టులో కేసు అంటే ఒక కేవేట్ అనేది వేసిండు. కేవేట్ ఎందుకు వేసిండంటే కేవేట్ అనేది ఉన్నది దేనికి, ఒకవేళ నా ఈ పర్టికులర్ ఇప్పుడు ఈ ప్రాపర్టీ మీద కానీ లేకపోతే ఈ పర్సన్స్ నా మీద కేసు ఇస్తే నాకు చెప్పకుండా ఆర్డర్స్ ఇవ్వద్దు, ఈవెన్ ఇంటరిమ్ ఆర్డర్స్ కూడా ఇవ్వద్దు, నాకు చెప్పాలి, నాది కూడా వినాలి, నాది విన్నాకనే కోర్టు ఆర్డర్స్ ఇవ్వాలని చెప్పి అనడానికి కేవియట్స్ అనేది వేస్తారు. సో ఆ కేవియట్స్ ఆల్రెడీ హైకోర్టులో ఫైల్ చేశారు. అండ్ ఇప్పుడు ఏంటి ఇక్కడ కేవియట్స్ ఉన్నాయి, మంచు మనోజ్కి ఫేవర్లో ఆర్డర్స్ కూడా ఉన్నాయి తనకు ఫేవర్లో. సో ఉన్నాక ఇప్పుడు ఏంటి ఈ జల్పల్లి ఇంటి దగ్గరికి వెళ్ళి తనకి సంబంధించిన పెట్స్, తనకి సంబంధించిన కొన్ని కారు ఐటమ్స్ తెచ్చుకుందామని వెళ్ళినప్పుడు అక్కడ ఎవరు లేరు అని ఇప్పుడు అంటే మనము మంచు మనోజ్ వర్షన్లో వింటే ఏంటంటే అక్కడ ఎవరు లేరు, ఒక 25 మెంబర్స్ దాకా 20 మంది దాకా ఒక గుండాలాగా ఉన్నారు, ప్రొటెక్ట్ చేసుకుంటా ఇంటి లోపలికి అలవ్ చేస్తలేరు అని చెప్పేసి చెప్తున్నారు. అక్కడ సిఐ ఏసీపీ కూడా అడ్డుకున్నారు. అండ్ ప్రాపర్ రీజన్ అనేది చూపిస్తలేరు. ఎందుకంటే మంచు మనోజ్కి తనకి ఫేవర్లో ఆర్డర్స్ ఉన్నాయి. ఫేవర్లో ఆర్డర్స్ ఉన్నాక కూడా ఎందుకు లోపలికి అలవ్ చేస్తలేరు అనేది ఆయన క్వశ్చన్. సో ఒక ప్లేస్ దగ్గరికి వెళ్ళినప్పుడు అది తన ఇల్లు, తన ఇంటికి తను ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఎస్పెషల్లీ తనకి తన చేతిలో ఆర్డర్స్ అనేది ఉన్నాయి. ఆర్డర్స్ ఉన్నాక ఆ ఇంటికి వెళ్ళొచ్చు, హ్యాపీగా వెళ్ళొచ్చు. బట్ ఆ గేట్ క్లోజ్ చేసేసి వెళ్ళనివ్వకపోవడం తప్పు. దీని ఏమంటారంటే ఇప్పుడు ఆప్షన్ ఏంటంటే
మంచు మనోజ్ గారు వెళ్ళి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేది వేయొచ్చు. ఎందుకంటే ఏ ఆర్డర్ అయినా కోర్టు ఇచ్చినప్పుడు ఆ కోర్ట్ ధిక్కారణ కనుక చేస్తే ఆ కోర్ట్ ధిక్కారం చేసినప్పుడు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేది కోర్టులో వేయొచ్చు. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే కోర్టు ఆర్డర్స్ రెస్పెక్ట్ చేయకపోవడం, అంటే ఎవరికైతే ఆర్డర్స్కి ఎవరి తరఫున అండ్ ఎవరికి అగెయిన్స్ట్గా వేసినరో, ఎవరికైతే అగెయిన్స్ట్గా వేసిన వాళ్ళు ఆ ఆర్డర్స్ అనేది పాటిస్తలేరు, అసలు పట్టించుకుంటలేరు, రెస్పెక్ట్ చేస్తలేరు అన్నప్పుడు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేది వేయొచ్చు. సో ఇక్కడ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ మంచు మనోజ్ హ్యాపీగా వేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి ఏంటంటే ఆయనకు అక్కడ థ్రెట్ ఉంది. ఆయన ఏం చెప్తున్నారు, అక్కడ ఒక 20 మంది ఉన్నారు, ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు లేరు, అంటే మోహన్ బాబు గారు లేరు, ఎవరు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లేరు, బట్ ఎవరో బయట వాళ్ళు ఉన్నారు, అది 20 మంది దాకా ఉన్నారు, మేబీ థ్రెట్ ఉంది నాకు, సో నేను వెళ్తే నాకు ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఇక్కడ పోలీస్ సపోర్టే కాకుండా మీడియా సపోర్ట్ ఎందుకు తీసుకున్నారు అంటే ఏదన్నా అవుతూ ఉంటే అక్కడ క్యాప్చర్ అయితే వీడియోస్ అనేది తీస్తారు, ప్రూఫ్ లాగా ఉంటుంది, ఎవిడెన్స్ లాగా ఉంటుంది. అండ్ తను ఏమీ వాయిలెంట్గా బ్రేక్ ఇన్ చేస్తలేడు, వాయిలెంట్గా ట్రెస్పాస్ చేస్తలేడు ఇంట్లోకి అనే అంటే క్లియర్గా ఒక వీడియో ప్రూఫ్ అనేది ఉంచాలని చెప్పేసి మీడియా సపోర్ట్ తీసుకున్నారని నేను అర్థం చేసుకుంటున్నా. సో ఇక్కడ యాంకర్స్ని కానీ లేకపోతే మీడియాని కానీ అందరిని తీసుకుని వెళ్తే అక్కడ ఎవరిని అలౌ చేయలేదు, అక్కడ ఫ్యామిలీ మెంబర్ని అలౌ చేయలేదు, ఇంకా వీళ్ళని అలౌ చేస్తారని నేను అనుకోవట్లేదు. బట్ ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే మోహన్ బాబు గారు పర్మిషన్ ఇవ్వలేదు, సో మేము పంపించట్లేదు అంటున్నారు. కానీ యాక్చువల్గా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అయితే మాత్రం అవుతుంది. బట్ ఇక్కడ మోహన్ బాబు గారి పర్మిషన్ ఎందుకు మేడం? అంటే ఇక్కడ అక్కడ ఉన్నది మనోజ్ ఇల్లు కావచ్చు, ఇంకా మోహన్ బాబు విష్ణు వీళ్ళ ఇల్లు కావచ్చు, అంటే వాళ్ళ ఇంట్లోకి ఆయన వెళ్ళడానికి మోహన్ బాబు పర్మిషన్ ఎందుకు? ఇప్పుడు ఇద్దరికి సమానంగా ఇల్లు ఉన్నప్పుడు మోహన్ బాబు పర్మిషన్ ఎందుకు మేడం? లీగలీ స్పీకింగ్ మోహన్ బాబు గారు కెనాట్ అబ్స్ట్రక్ట్, అంటే ఆయన ఇంటికి రానియకుండా ఆల్రెడీ కోర్టు నుంచి ఒక ఆర్డర్స్ ఉన్నాయి, ఏంటి ఇంటికి అలౌ చేయండి, మీ బాబుని మీ ఇంటికి అలౌ చేయండి అని కోర్టు చెప్పింది. మోహన్ బాబు గారికి ఏం చెప్పింది, మీ మంచు మనోజ్ని మీ ఇంట్లో లోపల అలౌ చేయండి, ఏ విషయం మేము ఒప్పుకోము, మీ బాబే మీ కొడుకే, మీకెంత ఆస్తి మీద హక్కు ఉందో, ఏమంటారు విష్ణువర్ధన్కి ఎంత హక్కు ఉందో మనోజ్ కూడా అంతే హక్కు ఉంది. బట్ ఇక్కడ పోలీసు వాళ్ళు ఏమంటున్నారంటే మీరు ఇంటి లోపలికి వెళ్ళడానికి అనుమతి లేదు, మా దగ్గర ఆ నోటీస్ అయితే దాన్ని ఏమంటారంటే హాఫ్ ఇన్ఫర్మేషన్ అంటారు. బేసికల్లీ అక్కడ చేసింది ఏంటంటే పోలీస్ వాళ్ళు మోహన్ బాబు గారు పెద్ద మనిషి చెప్పిన మాట వింటున్నాం, బట్ ఆయన ఆర్డర్స్ లేవు, ఏం లేవు. ఇప్పుడు ఆర్డర్స్ ఎవరైనా చూడొచ్చు, అది ఇప్పుడు మీడియా ద్వారా అది ఓపెన్గా ఉంది, ఆర్డర్స్ అనేది ఓపెన్గా అందరికి అవైలబుల్ ఉంది, ప్రతి ఒక్కరు కూడా చూడొచ్చు. సో ఆర్డర్స్ చూస్తే బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, బేసిక్ అవేర్నెస్ ఉన్న వాళ్ళు, బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. సో ఆర్డర్స్ అనేది క్లియర్గా చదివితే ఈవెన్ పోలీస్ వాళ్ళకు కూడా అర్థమవుతుంది. బట్ ఏంటంటే అక్కడ వేరే వాళ్ళ ఆర్డర్స్ వాళ్ళు పాటిస్తున్నారు, వేరే వాళ్ళు అక్కడ పెద్ద మనిషి చెప్పిన ఆర్డర్స్ పాటిస్తున్నారు, కోర్టు ఆర్డర్స్ పాటించట్లేదని క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు కోర్టు ఏదైతే ఆర్డర్ ఇచ్చిందో ఆ ఆర్డర్ని పోలీసులు పాటించకుండా ఉన్నారు కాబట్టి కోర్టు రేపొద్దున ఈ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దీన్ని బేస్ చేసుకొని పోలీసుల మీద చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయా? ఉంటాయి. ఎందుకు అంటే సపోజ్ అంటే జనరలీ స్పీకింగ్ ఏంటంటే ఒకవేళ కోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది, ఇది చెయ్యండి అని ఇవ్వచ్చు, ఇది చెయ్యొద్దు అని ఇవ్వచ్చు, రెండు విధాలుగా కోర్టు అనేది ఆర్డర్స్ ఇస్తుంది. చెయ్యని ఇచ్చినా చెయ్యొద్దు అని చెప్పినా అది ఎవరికి అగెయిన్స్ట్గా ఇచ్చారో, ఎవరికైతే ఆర్డర్స్ ఇచ్చారో ఆర్డర్స్ ఇచ్చిన వాళ్ళు అది పాటించాల్సిందే, వాళ్ళు వినాల్సిందే. అది వినకపోతే వినేటట్టు చేయాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్దే. సో ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ యాక్చువల్లీ ఆ స్టే ఆర్డర్స్ని వాళ్ళు అక్కడ అప్లై అయ్యేటట్టు చేయాలి. వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు వచ్చి అక్కడ సపోర్ట్ చేసి అక్కడ మనోజ్ గారిని లోపలికి వెళ్ళడానికి వాళ్ళే సహకరించాలి, ఎందుకంటే క్లియర్ ఆర్డర్స్ ఉన్నాయి అక్కడ. బట్ అది కాకుండా ఉల్టా చేస్తున్నారు అంటే ఖచ్చితంగా కోర్టు యాక్షన్ తీసుకుంటుంది. ఎందుకంటే పోలీస్ ఎవరైతే వాళ్ళు యాక్షన్ చేయాల్సిందో, ఏదైతే ఆర్డర్స్ ఉన్నాయో అవి ఏవైతే వాళ్ళు చెయ్యాలో అది చేయకుండా ఉల్టా చేస్తున్నారంటే ఖచ్చితంగా కోర్టు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు పడిన తర్వాత ఖచ్చితంగా ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో అది పోలీస్ డిపార్ట్మెంట్ అయినా కూడా వాళ్ళకు కూడా శిక్ష అనేది పడుతుంది. బట్ ఈ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఇన్సిడెంట్ని కవర్ చేయడానికి మా బీఆర్కే ప్రతినిధి ఉమామహేశ్వరి అండ్ కెమెరామెన్ సీను కూడా వెళ్ళారనమాట. అంటే వాళ్ళకి అక్కడ మా ప్రతినిధికి ఏంటంటే అక్కడ ఏం జరుగుతుందో తెలియదు, ఏ ఇష్యూ మీద వెళ్తున్నారో కూడా తెలియదు. బట్ ఇక్కడైతే మాకు మీడియా సపోర్ట్ కావాలని చెప్పేసి మనోజ్ తరపు నుంచి ఒక కాల్ రావడం, వీళ్ళు వెళ్ళడం జరిగింది. అంటే అక్కడ ఏ ప్రక్రియ జరుగుతుంది అనేది మా ప్రతినిధికి తెలియకపోయినా అక్కడ వెళ్ళి కవర్ చేసే ప్రయత్నం అయితే చేశారు. బట్ దీన్ని పోలీసులు అడ్డుకున్నారు. అంటే చేయి చేసుకునే అంత స్టేజ్కి కూడా వెళ్ళారు, బట్ చేయి చేసుకోలేదు. అంటే ఎలా చూడొచ్చు పోలీసు వాళ్ళు దీన్ని అడ్డుకోవడం అనేది కరెక్ట్ అంటారా? ఫస్ట్ థింగ్ ఏంటంటే డిపెండ్స్ అండి, సిచ్యువేషన్ బట్టి చెప్తా. ఎట్లా అంటే గేట్ వరకు పోవడం ఒకటి, గేట్ లోపలికి వెళ్ళడం ఒకటి. మీరు గేట్ బయట ఉన్నంతసేపు ఎవ్వరు అడ్డుకోనే రైట్స్ లేవు, ఎందుకంటే బయట ఏమైనా చేసుకోండి.
సో బట్ గేట్ లోపల అంటే ప్రిమైసెస్, ఇప్పుడు వాళ్ళ ఆస్తి ప్రాపర్టీ ప్రిమైసెస్ ఏవైతే ఉన్నాయో, ఓకే, అంటే ఆ ప్రాపర్టీ ఎవరిదో ఆ ప్రిమైసెస్ లోపలికి ఎంటర్ అయ్యే రైట్ ఎవరికి లేదు. అది మీడియాకే కానీ లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ, ఈవెన్ ఒక మనోజ్ గారికి తప్ప వాళ్ళకి ఎవ్వరికి కూడా హక్కు లేదు. ఎందుకంటే ట్రెస్ పాస్ అవుతుంది. లిటరల్లీ ట్రెస్ పాస్ ఎవరి ఇంట్లోకి చేయొద్దు, పర్మిషన్ ఉంటే తప్ప ఎవరి ఇంట్లోకి చొరబడద్దు. అది బేసిక్. అంటే ఒకవేళ వేరే వాళ్ళ ఇంట్లో వరకైనా పర్మిషన్ లేకుండా చొరబడుతున్నాం అంటే ఎవరిదైతే ప్రాపర్టీ వాళ్ళ ఇంట్లోకి మనం వెళ్తున్నామంటే ట్రెస్ పాస్ అవుతుంది. సో కానీ నాకు తెలిసి మేము చూసిన వీడియో బట్టి ఐ థింక్ గేట్ బయటనే ఉన్నట్టున్నారు మీడియా వాళ్ళు కదా, అవును బయటనే ఉన్నట్టున్నారు. సో బయట ఉన్నంత మటుకు సైలెంట్గా ప్రశాంతంగా డీల్ చేసినంతసేపు ప్రాబ్లం లేదు. బట్ ఏదైనా వాయిలెన్స్కి అంటే సంథింగ్ ఏదో వాయిలెంట్గా అవుతుంది, అక్కడ ఏదైనా డిస్ట్రక్షన్ అవుతుంది, లేకపోతే ప్రాపర్టీకి ఏమైనా డ్యామేజెస్ అవుతున్నది, లేదా మనుషులకి ఏమన్నా దెబ్బలు అలాంటి తాకే ఛాన్సెస్ ఉన్నాయి, అలాంటి ఏవైనా కూడా కేసు అనేది పెట్టవచ్చు. సో ఇక్కడ మనోజ్కి కోర్టు ఇచ్చిన నోటీసులు ఏంటండి? అంటే మోహన్ బాబు వద్ద నోటీసులు ఏముంది? నేను అదే చెప్తున్నాను. మోహన్ బాబు గారు ఏంటంటే సీనియర్ సిటిజన్ యాక్ట్ కింద ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కొత్తగా 2007లో ఒక యాక్ట్ వచ్చింది, దాన్ని సీనియర్ సిటిజన్ యాక్ట్ అంటారు. బేసికల్లీ ఏంటంటే ఏదైనా ప్రాపర్టీ ఉంటే ఫాదర్ అంటే ఒకవేళ సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ అంటే తనకి తాను సంపాదించుకున్న ఆస్తి, తాతల ఆస్తి కాదు, తను సంపాదించుకున్న ఆస్తి ఒక ఫాదర్ ఉన్నాడు, ఆ ఆస్తి అనేది ఎవరికైనా ఇచ్చుకోవచ్చు, కొడుక్కి ఇచ్చుకోవచ్చు, ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. కొడుక్కి ఇచ్చుకుంటాడా, బిడ్డలకి ఇచ్చుకుంటాడా, లేకపోతే బయట ఎవరికైనా ఇచ్చుకుంటాడో అది ఆయన ఇష్టం, ఎందుకంటే ఆయన సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మోహన్ బాబు గారిది మాత్రం సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ, అది నో డౌట్, అందులో సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ. సో అది ఆయన ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే వెళ్ళి కలెక్టర్ ఆఫీస్లో ఏదైతే ఇప్పుడు మెయింటెనెన్స్ ట్రిబ్యునల్ ఉందో అందులో ఎవిక్షన్ అడిగారు. ఏంటంటే మా బాబు నాకు వద్దు, బయటికి పంపించేసేయండి, మా ఇంట్లో నుంచి ఉండకూడదు, నాకు ప్రాబ్లం చేస్తున్నాడని చెప్పేసి ఎవిక్షన్ అనేది అడిగినారు. అంటే లిటరల్లీ నాకు ఒక కొడుకు ఉన్నాడు, ఇంకో కొడుకు వద్దు అన్నట్టుగా అడిగారు. ప్రాపర్టీలో నేను ఫస్ట్ థింగ్ అయితే నేనైతే ఇవ్వను, ఆస్తులు ఏమి ఇవ్వను. బట్ సెకండ్ ఏంటంటే ఆ ఇంట్లో కూడా ఉండొద్దు, ఎవిక్షన్ కావాలి, బయటికి వెళ్ళిపోవాలి అనేసి అడిగారు. అడిగితే విచారణ అంతా జరిగిన తర్వాత కోర్ట్ ప్రొసీడింగ్స్ అయిన తర్వాత యాక్చువల్లీ మోహన్ బాబు గారి ఫేవర్లో రాలేదు. ఇప్పుడు రీసెంట్గా చాలామంది అంటే ఈ సీనియర్ సిటిజన్ యాక్ట్ వచ్చినాక చాలామంది కూడా ఈ పేరెంట్స్ అంటే ఫాదర్ కానీ మదర్ కానీ పిల్లలకి గిఫ్ట్ డీడ్ ఇస్తున్నారు, ప్రాపర్టీస్ గిఫ్ట్ డీడ్ రూపంలో ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ చేసేస్తున్నారు. సో ఆ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఏమవుతుంది, కొన్ని రోజుల తర్వాత ఏదైతే లవ్ అండ్ అఫెక్షన్కి ఆ ప్రాపర్టీ గిఫ్ట్ డీడ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు సరిగ్గా లేనప్పుడు, ఆ పిల్లలు సరిగ్గా లేనప్పుడు ఆ గిఫ్ట్ డీడ్ క్యాన్సిల్ చేసుకునే అవకాశం గవర్నమెంట్ ఇస్తుంది. ఎందుకంటే దానివల్ల చాలామంది సీనియర్ సిటిజన్స్ ప్రాబ్లం ఫేస్ చేశారు. ఎందుకంటే వాళ్ళ ఆస్తులు తీసుకొని వాళ్ళని ఇంట్లోంచి వెళ్ళగొట్టడాలు అలాంటివి ఉండే. సో గిఫ్ట్ డీడ్ క్యాన్సిలేషన్ అనేది ఇవ్వలేదు. సో ఈ సీనియర్ సిటిజన్ యాక్ట్ పర్టికులర్లో వచ్చింది ఏంటంటే సీనియర్ సిటిజన్ యాక్ట్ రైట్స్ ప్రొటెక్ట్ చేయడానికి వచ్చింది. దానికోసమే పర్టికులర్గా వాళ్ళు అటు ఇటు వెళ్లకుండా ట్రిబ్యునల్ వేసుకోండి అని చెప్పేసి కలెక్టర్ ఆఫీస్లోనే మెయింటెనెన్స్ ట్రిబ్యునల్ అనేది ఏర్పాటు అనేది చేశారు. సో అది ఏం చేస్తున్నారంటే ఈ పేరెంట్స్ ఇంకా పిల్లలు దానికోసం ఇది ఇస్తుండ్రో ఆ లవ్ అండ్ అఫెక్షన్ కోసం ఇచ్చిన తర్వాత పిల్లలు సరిగ్గా చూడనప్పుడు గిఫ్ట్ డేట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. బట్ ఏమవుతుందంటే కోర్టు అట్లా ఇప్పుడు సుప్రీంకోర్టులో ఒక జడ్జిమెంట్ వచ్చింది, ఏమనంటే పిల్లలకే ఇవ్వండి, ఇంకెవరికి ఇస్తారు, అంతే కదా. ఇప్పుడు ఆస్తి ఉంటే అంత కష్టపడి సంపాదించుకునేది ఎవరికో ఇవ్వడానికి కాదు కదా, అల్టిమేట్లీ వాళ్ళ తర్వాత పోయేది పిల్లలకే. సో పిల్లలకి ఇవ్వండి కదా, పిల్లల్ని ఇంట్లో పంపించేస్తే ఇంకేముంది అంటే రిలేషన్స్ అసలు ఎటు పోతున్నాయి. రీసెంట్గా సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్లో లిటరల్లీ ఒక లైన్ ఇచ్చారు, ఆస్తి గురించి కాదు, నాకు కావాల్సింది ఆస్తి కాదు, నాకు కావాల్సిన లోపల నా పెట్స్ ఉన్నాయి, నా కారు ఉంది, వాటికి సంబంధించి నేను అడుగుతున్నాను, నా పెట్స్ నాకు అప్పచెప్పండి, నేను వెళ్ళిపోతాను, ఆస్తి గురించి కాదని ఇక్కడ మంచు మనోజ్ అంటున్నారు. అంటే గతంలో మనం చూసుకుంటే ఈయన ఇంజన్లో దాంట్లో చక్కెర వేయడం కానీ, ఇప్పుడు కార్ని తీసుకెళ్ళడం కానీ, అంటే ఇవన్నీ చూసుకుంటే చట్టపరంగా ఇవన్నీ కరెక్ట్ అంటారా? చట్టపరంగా కరెక్టా అంటే ఇప్పుడు ఒక ప్రాపర్టీ లోపల కొన్ని వస్తువులు ఉన్నాయి, అది ఉమ్మడి కుటుంబం, పార్టీషన్ కాలేదు, ఉమ్మడి కుటుంబం, ఉమ్మడి ఆస్తి, సో ఉమ్మడి రైట్స్ ఏమైనా చేయొచ్చు. సో ఆ ప్రెమైజెస్లో ఆ ప్రాపర్టీలా ఉన్న వస్తువులు కూడా ప్రతిదీ కూడా ఉమ్మడి
జాయింట్ ప్రాపర్టీ. సో ఆ జాయింట్ ప్రాపర్టీలో ఏమైనా చేసుకోవచ్చు. సో ఈ ఈ ఇద్దరు బ్రదర్స్ మధ్యలో గొడవలు అయ్యి ఆయన చక్కెర వేసిండా ఉప్పేసిండా పక్క పెడితే ఆ ప్రాపర్టీలో ఉన్న ఏదైతే ప్రాపర్టీలో ఆ వస్తువులు ఉన్నాయో ఆ ప్రాపర్టీ అంతా కూడా పార్టీషన్ జరగనంత వరకు ప్రతి ఒక్కరికి ఆ ఆస్తి మీద మూవబుల్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ మీద ప్రతి ఒక్కరికి హక్కు అనేది ఉంటుంది. సో అది దానికి వెళ్ళిన కేసులు వేసుకోవడం అలాంటివి కష్టం. ఒకవేళ కారు తన పేరు మీద ఉంది, ఒకవేళ కారు సపోజ్ ఒక కారు ఉంది అతని పేరు మీద ఉంది, అతని పేరు మీద రిజిస్టర్ అయ్యింది, అది ఎవరైనా కనుక డ్యామేజ్ చేస్తే దాన్ని ప్రాపర్గా డ్యామేజ్ చేసినట్టు ఎవిడెన్స్ కనుక చూపిస్తే కేసు వేయచ్చు. బట్ ఇక్కడ మా ప్రశ్న ఏంటంటే ఒకటేగా క్లియర్గా అంటే ఆ ఫ్యామిలీ మ్యాటర్స్ అనేది పక్కన పెడితే లేకపోతే మనోజ్ని అడ్డుకోవడమా లేకపోతే లోపల అక్కడ మోహన్ బాబు గారు ఉండడం అవన్నీ పక్కన పెడితే ఏదైతే మీడియా వెళ్ళిందో మీడియా మీద పోలీసులు దురుసుగా ప్రవర్తించడం అనేది కరెక్టా, అడ్డుకోవడం అనేది కరెక్టా? కెమెరాల మీద చేసే విజువల్స్ కూడా మనం చూసాం, చేయి వేయబోయారు, అలాంటివి చేయొచ్చా? ఇప్పుడు ఫస్ట్ థింగ్ అక్కడ ప్రొవోకింగ్ ఎక్కడ జరిగిందనేది చూసుకోవాలి. మీడియా పర్సన్ ఎవరైతే వెళ్ళారో వీళ్ళేమన్నారు వాళ్ళేం అడ్డుకున్నారు అనేది పూర్తిగా వీడియో చూసి క్లియర్గా ఆ ఎవిడెన్స్ బట్టనే చెప్పొచ్చు. బట్ వీళ్ళు కనుక ప్రశాంతంగా వెళ్ళి ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే మంచి మనోజే పిలిచి ఉంటారు, వీళ్ళు పిలిస్తేనే మీడియా వెళ్ళుంటారు, ఇన్ఫర్మేషన్ ఇస్తేనే కదా తెలిసేది. సో వెళ్ళినప్పుడు వాళ్ళకి థ్రెట్ ఉంది, థ్రెట్ అయినప్పుడే కదా, థ్రెట్ ఉందనే కదా ఆ ఎవిడెన్స్ గ్యాదర్ చేసుకోవడానికే అదేమంటారు ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ అగేన్స్ట్గా ఉంది. మంచి మనోజ్కి పోలీస్ వాళ్ళే సపోర్ట్ చేస్తున్నారు. అక్కడ సిఐ కానీ ఏసీపీ కానీ సిఐ ఉన్న ఏసీపీ గారు అగేన్స్ట్గా ఉన్నారు. సో అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సపోర్ట్ దొరకనప్పుడు మీడియా సపోర్ట్ తీసుకున్నారు. సో మీడియా సపోర్ట్ తీసుకున్నప్పుడు మీడియా రైట్స్ ఉంటాయి, రైట్ టు స్పీచ్ అండర్ ఆర్టికల్ 19(1)(a) ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే రైట్ టు స్పీచ్. సో మాకు ఏదైనా ఎక్స్ప్రెస్ చేసేది, మాకు ఏదైనా మాట్లాడే రైట్ అనేది మాకు ఉంది. సో మీడియాకి ఆ రైట్ అనేది క్లియర్ కట్గా ఉంది. ఈ ఆర్టికల్ అనేది 100% ఏమంటారు ఆ ఫండమెంటల్ రైట్ అనేది ఉంది. సో మీడియా వెళ్ళి అక్కడ 100% మాట్లాడే రైట్స్ అనేది ఉన్నాయి, అడ్డుకోవడానికి ఎవరికే లేదు అంటిల్ అన్లెస్ దేర్ ఇస్ వయలెన్స్. ఒకవేళ ఇప్పుడు ఈ సందర్భం ఏదైతే ఉందో మీడియాను అడ్డుకోవడం కానీ లేకపోతే మీడియా మీద దురుసుగా ప్రవర్తించడం కానీ ఇదంతా పోలీస్ వాళ్ళు చేశారు కాబట్టి పోలీసు వాళ్ళకి ఒకవేళ చట్టపరంగా వెళ్తే ఎలాంటి యాక్షన్స్ ఉంటాయి మేడం? ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు వీడియో చూస్తే ఒకవేళ వీళ్ళు కనుక దురుసుగా ప్రవర్తిస్తే అండ్ అక్కడ మీడియాలో ఉంది ఉమెన్ కాబట్టి ఒకవేళ చెయ్యి వేయడం అలాంటివి ఏమైనా జరిగి ఉంటే మాత్రం సెక్షన్ 324 5PC అది అట్రాక్ట్ అవుతుంది. ఒకవేళ అలాంటి ఇది ఏమన్నా మ్యాన్ హ్యాండ్లింగ్ అనేది జరుగుతాయి ఆర్ మోడెస్టీ ఆఫ్ ఉమెన్ది ఏదన్నా వైలేట్ అయితే సో సెక్షన్ 324 ఆఫ్ IPC ఉంటుంది. అండ్ ఒకవేళ కనుక మీడియాకి అడ్డుకుంటుంది అంటే మీడియా ఏదో చెప్పాలనుకుంటుంది, నిజం బయట పెడదాము అనుకున్నప్పుడు ఆ నిజం బయట పెట్టకుండా కప్పిపెట్టడానికి ఎవరు అడ్డొచ్చినా అది ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ అయినా సరే అది వయలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్, అది కేసు వేయొచ్చు. అండ్ పోలీస్ అయినా సరే ఎవరైనా సరే వాళ్ళ మీద యాక్షన్ అనేది సీరియస్గా తీసుకోబడుతుంది. ఎందుకంటే ఎవరు అడ్డుకోలేరు, మన రైట్ మనకు ఉంటుంది కదా, ఆ రైట్ని వయలేట్ చేయడానికి ఎవరికి లేదు. సో ఆ రైట్ అనేది ప్రొటెక్షన్ హైకోర్టు నుంచి మనకు వస్తుంది, హైకోర్టులో వేసుకోవచ్చు. సో బేసిక్గా ఇవన్నీ పక్కన పెడితే అంటే మనోజ్ కోరుకుంటున్నది ఒకటే, నేను ఆస్తి అడగట్లేదు, నాకు కావాల్సింది నా పెట్స్ ఏవైతే నేను వాటిని పిల్లల్లాగా నేను పెంచుకుంటున్నాను, పిల్లల్లాగా నేను చూసుకుంటున్నాను, వాటిని నాకు ఇస్తే నేను వెళ్ళిపోతా అని ఆయన చెప్పిన సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే వాళ్ళు అవి ఇవ్వకుండా అంటే లోపల రౌడీలు కనిపిస్తున్నారు, మీకు లోపల ఉన్నటువంటి సిబ్బంది అక్కడ ఎవరు ఉన్నవాళ్ళు కనిపిస్తున్నారు కానీ వాళ్ళని మీరేమనట్లేదు, మమ్మల్ని మాత్రం అడ్డుకుంటున్నారా అనేది మనోజ్ వాదన. దీన్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడు అక్కడ ఏంటంటే ఆయన రైట్ అనేది వయలేట్ అయింది. ఎందుకంటే ఆయనకి ఏవైతే ఆర్డర్స్ వచ్చినాయో ఆర్డర్స్ అయితే యాక్చువల్గా అది అంటే ఆర్డర్స్ ఎప్పుడు వచ్చినప్పుడు అవి ఎగ్జిక్యూట్ చేయాల్సిన డ్యూటీ అయితే పోలీస్ డిపార్ట్మెంట్ది. సరే తను వెళ్ళారు, తన పెట్స్ కోసమా కార్ కోసమా అనేది ఇప్పుడు మీరే అంటున్నారు కదా, ఆస్తి అవసరం లేదు, ఏం అవసరం లేదు అంటే నేను కూడా చూసిన వీడియో. అంటే నేను లైక్ హీస్ ఫేరింగ్ టు హిస్ మామ్, అమ్మ మీద అందరి మీద ఒట్టేసి పిల్లల మీద ఒట్టేసి చెప్తున్నాను నాకు ఆస్తి వద్దు. అండ్ ఆల్సో ఆస్తి గురించి ఫోర్జరీ అయింది, ఫోర్జ్డ్ సిగ్నేచర్స్ తీసుకున్నారు నాది. అవన్నీ జరిగినా కూడా నాకు అగెయిన్స్ట్గా ఇన్ని జరిగినా కూడా నాకు అవన్నీ ఆస్తి మీద నాకు అవసరం లేదు, నేను ఏది కూడా పట్టించుకుంటలేను, ఈవెన్ ఫోర్జరీ కేసు కూడా ఇంతవరకు పెట్టలేదు అని. ఫోర్జరీ కేసు పెట్టలేదు అంటున్నారు కానీ మీడియా ముందు మాట్లాడుతున్నారు. కేసు పెట్టలేదు బట్ స్టిల్ మీడియా ముందుకు వచ్చి
అంటే చెప్తున్నారు ఫోర్జ్డ్ అయిందని చెప్పేసి. సో ఆటోమేటిక్గా ఒకసారి ఫోర్జ్డ్ అని ఒక పర్సన్ చెప్పినప్పుడు సోమోటో పోలీస్ వాళ్ళు యాక్చువల్ తీసుకోవాలి కంప్లైంట్. సో ఫోర్జ్డ్ డాక్యుమెంట్ అనేది ఉంది అని అంటున్నారు. పక్క పెడితే ఈ కోర్టు ఏదైతే ఆర్డర్స్ ఇచ్చినాయో వీళ్ళందరూ కూడా పాటించాల్సిందే. యాక్చువల్గా ఆయన వెళ్ళిపోవచ్చు లోపలికి, బట్ వీళ్ళు ఎందుకు అడ్డుకుంటున్నారు అంటే ఏమవుతుందంటే ఇక్కడ ఫ్యామిలీ ఇష్యూస్, ఈగో ఇష్యూస్ అనేది నడుస్తున్నాయి. సో నేనేం చెప్తున్నా అంటే ఎండ్ ఆఫ్ ద డే అందరూ ఫ్యామిలీనే కదా, కూర్చొని ఇట్లా బయటికి వచ్చి రచ్చకెక్కి రోడ్డు మీదకి ఎక్కి ఇదంతా చేసుకున్న కంటే అందరు కూర్చొని ఒక మీడియేషన్, ఇప్పుడు కన్సిలియేషన్స్, కౌన్సిలింగ్, మీడియేషన్స్, ఏడిఆర్ అని ప్రాసెస్లు ఉంటాయి కొన్ని. అంటే అది కోర్టు కూడా ఇస్తుంది, బయట మనం ప్రైవేట్ కూడా చేసుకోవచ్చు. ఏడిఆర్ ప్రాసెస్ అని ఉంటాయి. ఆ ఏడిఆర్ ప్రాసెస్ ఏంటంటే అవి అందరినీ కూర్చోబెట్టి, అంటే లిటరలీ ఏమంటారంటే పంచాయతీ లాగా అనమాట. మన ఊర్లలో పంచాయతీ అని వింటాం కదా, అట్లాంటిదే ఏడిఆర్ ప్రాసెసెస్ ఉంటాయి. అట్లా వెళ్ళి వీళ్ళందరూ కలిసి కూర్చొని ఓ మీడియేటర్స్నో కన్సిలియేటర్స్నో పెట్టుకొని కూర్చొని మాట్లాడుకుంటే అయిపోతుంది ఇవన్నీ రచ్చకెక్కకంటే. బట్ ఇప్పుడు నేను చెప్పాలనుకుంటున్నాను అంటే మనోజ్ గారికి ఆప్షన్ ఉంది. ఫస్ట్ ఏంటంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేసుకోవచ్చు. ఏదైతే స్టే ఉందో అది తీసుకెళ్ళి ఏదైతే జ్యూరిస్డిక్షన్ ఆఫ్ పోలీస్ స్టేషన్ ఉందో, అంటే అక్కడ ఈ జూల్పల్లి ఏదైతే జ్యూరిస్డిక్షన్ ఆఫ్ పోలీస్ స్టేషన్ ఉందో ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆర్డర్స్ అనేది ఇచ్చి నాకు ఈ ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ చేయండి అని చెప్పి వెయ్యాలి. ఒకవేళ కనుక పోలీసులు కనుక అది ఎగ్జిక్యూట్ చేయలేదు, ఆర్డర్స్ అనేది కనుక ఎగ్జిక్యూట్ చేయకపోతే మళ్ళీ కోర్టుకి వెళ్ళి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వేసుకోవడం కాకుండా ఈ ఆర్డర్స్ని ఎగ్జిక్యూట్ చేయమని చెప్పి కూడా మనం మళ్ళీ ఒక పిటిషన్ అనేది ఆయన వేయొచ్చు కోర్టులో. ఏ కోర్టులో అయితే ఆర్డర్స్ వచ్చినాయో ఆ కోర్టులో వెళ్ళి ఇంటర్మ్ ఆర్డర్స్ వచ్చినాయి. ఇప్పుడు ఫైనల్ పిటిషన్ ఇంకా డిస్పోజ్ కాలే, ఫైనల్ ఆర్డర్స్ రాలేదు, ఇంకా ఇంటర్మ్ ఆర్డర్స్ మాత్రమే ఉన్నాయి. ఆ ఇంటర్మ్ ఆర్డర్స్ కూడా ఇక్కడ అది ఎగ్జిక్యూట్ అవ్వట్లేదని చెప్పేసి జడ్జి గారి దగ్గరికి వెళ్ళేసి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ప్లస్ ఈ పర్టికులర్ ఆర్డర్స్ ఏవైతుందో అది ఎగ్జిక్యూట్ చేయమని చెప్పి అడగొచ్చు. ఈ రెండు ఆప్షన్స్ కాకుండా ఇప్పుడు అది ఎప్పుడు పోలీసుల దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కనుక అది చెయ్యకపోతే, యాక్షన్ తీసుకోకపోతే అప్పుడు వెళ్ళి పోలీసులు కూడా యాక్షన్ తీసుకుంటలేరని చెప్పి వేయొచ్చు. నెక్స్ట్ ఈ రెండు కాకుండా హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది కూడా ఉంటుంది. సో హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా వెళ్ళి ఇట్లా ఆయన బేసిక్ హ్యూమన్ రైట్స్ వయలేట్ అవుతున్నాయి, నేను కనీసం లోపలికి వెళ్ళనిస్తలేను, నాకు పక్క పెడితే నాకు చెప్పుకోవడానికి కూడా అవకాశం ఇస్తలేరు. అండ్ ఇక్కడ పెట్స్ ఏవైతే ఉన్నాయో మూగజీవులు సఫర్ అవుతున్నాయి, ఇవన్నీ ఏవైతే ఆయన చెప్పుకుంటున్నారో బాధపడుకుంటా, అవన్నీ కూడా హ్యూమన్ రైట్స్ కమిషన్కి వెళ్ళి ఆయన చెప్పుకొని అక్కడ నుంచి కూడా ఆర్డర్స్ తీసుకోవచ్చు. అంటే ఏమేమి క్లియర్గా ఆయన ఆ కంప్లైంట్లో పెట్టాలి, రాసి ఇవ్వాలి. హ్యూమన్ రైట్స్ ఎట్లా వయలేట్ అనేది క్లియర్గా చెప్తే అక్కడ కూడా హ్యూమన్ రైట్స్ కమిషన్లో కూడా ఆర్డర్స్ వస్తాయి. సో ఈ వేస్ ఎందులో నుంచి కూడా ఆయన వెళ్ళొచ్చు. బట్ చూడాలి నెక్స్ట్ టైం అవుతుంది అనేది. బట్ ఇక్కడ ఏంటంటే మనోజ్ది సొంత ఇల్లు కాబట్టి ఆయన ఇంట్లోకి వెళ్ళే రైట్స్ ఆయనకు ఉంటాయి. బట్ పోలీసులు దీన్ని అడ్డుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఎలా చెప్పాలంటే ఆయన వెళ్ళొచ్చు, ఓకే, ఆయనకు 100% రైట్స్ ఉన్నాయి. పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారు అనేది ఆలోచించాలి. అంటే అక్కడ ఇన్వాల్వ్ అయిన వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి. ఆ ఇల్లు ఎవరిది? ఇప్పుడు పోలీసులు ఏమంటున్నారో ఆ ఇల్లు మోహన్ బాబు గారిది. సో మోహన్ బాబు హౌస్ ఓనర్, అక్కడ టైటిల్ ఉంది ఆ ఇంటి మీద, ఆయన హౌస్ ఓనర్. సో ఆయన పర్మిషన్ లేకుండా ఆయన ఇంట్లోకి ఎందుకు చొరబడతారు అనేది వాళ్ళు అంటున్నారు. బట్ వాళ్ళు ఇగ్నోర్ చేసేది, వాళ్ళు చూడకుండా ఉన్నది ఏంటంటే ఆర్డర్స్ ఏవైతే స్టే ఆర్డర్స్ ఉన్నాయో అవి చూడట్లేదు. సో ఆర్డర్స్ అనేది ఒకసారి చదువుకుంటే పోలీసులు కూడా అడ్డుపడరు. ఓకే అడ్డుపడ్డారు కాబట్టి నెక్స్ట్ టైం అయితే కూడా చూడొచ్చు. బట్ మీడియా వెళ్ళి సపోర్ట్ చేస్తుంది కాబట్టి మీడియాకి మాత్రం అడ్డుకునడానికి మాత్రం అసలుకే ఛాన్స్ లేదు. ఖచ్చితంగా వీళ్ళు అదేమంటారు మీడియా సపోర్ట్ చేయొచ్చు. ఇంకా ముందుకెళ్తే ఇంకా ఆయన ధర్నా కూడా కూర్చోవచ్చు. ఎందుకంటే ఆయన ఇంటికి ఆయన పోనివ్వట్లేదు కదా, ఆయన హక్కు ఆయన నుంచి తీసుకుంటున్నారు, ఇవ్వట్లేదు. సో వెళ్ళొచ్చు. ఓకే, ఏదేమైనప్పటికీ ఆయన సొంత ఇల్లు, ఆయన సొంత కుటుంబీకులు, ఆయన వ్యవహారం అనేది అది పక్కన పెడితే మీడియా ప్రతినిధులపైన కానీ మీడియా మీద కానీ పోలీసు వాళ్ళు ఇలా దురుసుగా ప్రవర్తించడం కానీ లేకపోతే అడ్డుకోవడం అనేది చాలా తప్పు. ఎందుకంటే ప్రజలకి అలాగే వాస్తవానికి అనుసంధానంగా ఉన్నటువంటి మీడియాను పోలీసులు ఇలా అడ్డుకోవడం అనేది చాలా తప్పు. కాబట్టి సో చూసారుగా, ఇది మోహన్ బాబు గారి ఇంటి దగ్గర అయితే ఏదైతే జరిగిందో అదే మీడియాను అడ్డుకునే నెపం ఏదైతే ఉందో అది. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగోడి సత్తా.